హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 3న ఆరంఘర్ టు జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇక 636.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమై 736 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఇక 4.8 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో మొదటిసారి 6 లైన్లతో ఫ్లైఓవర్ను పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్గా నిలిచింది. ఇక ఫ్లైఓవర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరో 3 రోజుల్లో డిసెంబర్ 3వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 4 కిలోమీటర్లకు సంబంధించిన ఫ్లైఓవర్ను ఓపెన్ చేయనున్నారు. సో దీనికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఫ్లైఓవర్ తుది మెరుగులు అయితే ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే వితిన్ 3 డేస్లో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయనున్నారు కాబట్టి సో లాస్ట్ 3 ఇయర్స్గా ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. 2021లో యాక్చువల్గా అప్పుడు 636 కోట్ల అంచనా వ్యయంతో ఇది ఫ్లైఓవర్ పనులు అయితే ప్రారంభించారు. సో ఆ తర్వాత మొదటగా చాలా స్లోగా ఈ వర్క్స్ జరిగిన ఆ తర్వాత లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే చాలా స్పీడప్ అయిపోయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. సో ప్రస్తుతానికి 736 కోట్లకు దీని వ్యయం అయితే చేరుకుంది. అంటే మొదట అనుకున్న దానికంటే మరో 100 కోట్లు ఎక్కువైపోయింది. సో ఈ ఫ్లైఓవర్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత మళ్ళీ ఇదే లాంగెస్ట్ ఫ్లైఓవర్. పీవీ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి 11.66 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఆ తర్వాత ఇది 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ఫ్లైఓవర్కు సంబంధించి ఇటు ఓల్డ్ సిటీ నుంచి జూ పార్క్ నుంచి అటు ఎవరైతే శంషాబాద్ సైడు ఆరాంఘర్ సైడ్ కానీ నెక్స్ట్ లేకపోతే అటు బెంగళూరు హైవే అనంతపురం కానీ కర్నూలు మహబూబ్ నగర్ అటు సైడ్ వెళ్ళే వారందరికీ కూడా ఇక నుంచి ట్రాఫిక్ ఈజీ కానుంది. సో అలాగే దీంతో పాటు ఇక నుంచి అటు ఆరాంఘర్ సైడ్ వెళ్ళే వాళ్ళకు మామూలుగా వెళ్ళాలంటే తాడ్బన్ కానీ దానమ్మ హట్స్ కానీ హసన్ నగర్ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి వెళ్లాల్సి ఉంటుండే. కానీ ఇక నుంచి ఎలాంటి సిగ్నల్ లేకుండా డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ ఈ జూ పార్క్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఈ ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇక మరోవైపు శంషాబాద్ రూట్లో అటు ఆరాంఘర్ సైడు రాజేంద్రనగర్ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు ఓల్డ్ సిటీలో ఏ పనికైనా వచ్చినా లేకపోతే ఇటు జూ పార్క్ సైడ్ వచ్చినా కూడా ఈజీగా ఈ ఫ్లైఓవర్ ద్వారా ఇటు సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు అటు ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఓల్డ్ సిటీ బహదూర్పుర పురాణాపూల్ నుంచి ఇక్కడికి జూ పార్క్ వరకు ఒక ఫ్లైఓవర్ ఉంది. సో మళ్ళీ అది ఎక్కి దిగగానే నెక్స్ట్ ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ కానుంది. సో ఓల్డ్ సిటీ నుంచి ఎవరైనా ఇటు ఆరాంఘర్ సైడ్ కానీ శంషాబాద్ సైడ్ కానీ వెళ్ళాలంటే ఇక నుంచి ఈజీ కానుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళనున్నారు. సో ఈ ఫ్లైఓవర్ కూడా ఇది 6 లైన్ మొత్తం బై డైరెక్షనల్ 6 లైన్ అంటే మొత్తం 24 మీటర్ల వెడల్పుతోటి ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఎట్ ఏ టైము ఒక సింగిల్ వేలో 3 వెహికల్స్ ఈజీగా వెళ్ళేలా ఈ ఫ్లైఓవర్ను కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో సిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ పనులు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. కాసేపటి క్రితమే ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కూడా వచ్చి ఈ పనులను కూడా పూర్తిగా పరిశీలించారు. ఇక మరోవైపు ఈ ఫ్లైఓవర్కు సంబంధించి పక్కన సర్వీస్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో పక్కనే ఉన్నటువంటి 17 ఒక ప్రైవేటు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని సేకరించడానికి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చారు. సో వన్స్ వాళ్ళ ఈ పక్కన ఉన్నటువంటి 17 ఆస్తులు ఏవైతే వీళ్ళు సేకరించాలని చూస్తున్నారో వాటిని సేకరించిన తర్వాత దీని పక్కనే కింద సర్వీస్ రోడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది కాబట్టి పక్కన సర్వీస్ రోడ్ కూడా ఉంటుంది. సో కింద వెళ్ళేవారు ఆ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని అధికారులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ఓపెన్ చేయనున్నారు. సో దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను కూడా ఓపెన్ చేయనున్నారు. సో ముఖ్యంగా ఇదైతే ఇన్ని రోజుల పాటు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ ఓల్డ్ సిటీ జూ పార్క్ దీంతో పాటు అటు ఆరాంఘర్ వరకు వెళ్ళే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మొత్తానికైతే ఓల్డ్ సిటీలో మరొక ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి రానుంది. సో వితిన్ 3 డేస్లో దీన్ని అయితే సీఎం ఓపెన్ చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి అయితే ఈ ఫ్లైఓవర్ రానుంది. కెమెరా పర్సన్ సాయితో సదానందం, V6 న్యూస్, జూ పార్క్.